శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం సైదాబాద్ హౌసింగ్ బోర్డు కాలనీ భాగ్యనగరం 59. ముక్కోటి ఏకాదశి తర్వాత పూజలు ఉండవేమో అని మామూలుగా రోజువారీ పూజలు ఉంటాయని సామాన్యంగా భక్తులు అనుకుంటుంటారు. కానీ ముక్కోటి ఏకాదశి తర్వాత నమ్మాల్వార్ వేదాలు పఠనం చేయడం, ఆయన తర్వాత ఆచరణలో భక్తులు వారి అడుగుజాడల్లో తరతరాలుగా వేదాలు పఠించడం జరుగుతూ వస్తుంది. జనవరి 15వ తేదీ నుంచి మొదలైన వేద పఠనం జనవరి 19వ తేదీన భక్తిపూర్వక విశేషమైన పూజలు జరిపించి ఆలయ కమిటీ చైర్మన్, సభ్యులు, ప్రధాన ఆలయ పూజారులు, వేద పండితులు పూజా కార్యక్రమంలో భాగంగా స్వామివారి విగ్రహాలకు, ఆల్వార్ విగ్రహాలకు సుగంధమైన పరిమళ పుష్పాలంకరణతో కళ్ళు జిగేల్ అనిపించే లైట్ల కాంతులలో శ్రీ రంగనాథుడు వెలిగిపోతూ భక్తులకు దర్శనం కలిగించాడు. భక్తులు భక్తిపూర్వకంగా స్వామివారి పూజను 5 రోజులు ఎంతో నిష్ఠతో రోజు ఒకే సమయానికి స్వామివారికి పూజలు సమర్పించడం జరిగింది. పూజా కార్యక్రమంలో భాగంగా నమ్మాల్వార్ భక్తుల నూతన వస్త్రాల మీద నుండి శ్రీ గోదారంగనాథ స్వామివారి చుట్టూ భక్తిపూర్వక ప్రదక్షిణ జరపడం, భక్తులు వస్త్రాలను నమ్మాల్వార్ స్వామి పాదల స్పర్శతో తమ పాపాలు, కష్టాలు తొలగి జీవితం ధన్యం కావాలని, ఆయుః, ఐశ్వర్యం, ఆరోగ్యం, ధన కనక వస్తువాహనములు, కుటుంబ సంతోషం, ఉద్యోగం, వ్యాపారం కలగాలనే తలంపుతో వస్త్రాల మీద స్వామివారు నడవాలని భక్తుల కోరిక. వేద పఠనం చేస్తున్న వేద పండితులు స్వామివారికి 16 రకాల నైవేద్యం, ఏకహారతి, నక్షత్రహారతి, అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించడం జరిగింది. స్వామివారికి గీతాలాపనతో పూజా ముగింపు కార్యక్రమంలో భక్తులకు 16 రకాల స్వామివారికి సమర్పించిన నైవేద్యం ప్రసాదంగా వితరణ జరపడం జరిగింది. ప్రధాన ఆలయ అర్చకులు శ్రీ సుదర్శనం శ్రీనివాసాచార్యుల ముగింపు సందేశంతో ముగిసిన పూజా కార్యక్రమం. ఛత్రం పట్టుకోండి శేషాద్రి స్వామి. Ayana
கோவரை தோரம் நிறைத்து எங்கும் தொழுவர் உறவே பூமியன் கலந்தவன் அவன் முன்னே இருமரங்கிசைத்தனர் முனிவர்கள் வைகுந்தற்கென்ன வந்ததிரே இருப்பிடம் தலவந்தமரென்று வாசனில் வானவர் போதுகுரமரிடம் போதகவந்தனம் ஈரங்கள் பாடினர் கிண்ணறர் கருவர்கள் சேர நல்வாயமரன் மண்டையர் வாழ்த்திய மகிழ்ந்தே வளர்ந்த வாட்டலும் மறுதரும் வசுக்களும் தொடர்ந்தெங்கும் தோத்திரம் சொல்லினர் கிடந்த எங்கே சலன் கிளறொளி மணிமுடி குடந்த எங்கோவளன் குடியடியார்க்கே உறவுரை எதிர்கொள்ள ஒரியணி நெடுமதில் கோபுரம் குறுகினர் வழிவுடை மாதவன் வைகுந்தம் புகவே வைகுந்தம் புகழும் வாசலில் வானவர் வைகுந்தம் தவறவர் வைகுந்த தவற ஏகாட்சர விரதர் வந்தார் வேதங்களில் செய்த பெருமாள் வந்தார் திருவாய்மை பெருமாள் வந்தார் பிரபன்ன ஜனகுலஸ்தர் வந்தார் உதய பாஸ்கரர் வந்தார் ஆழ்வாரி கிருபசாயவே லக்ஷ்மீநாத ஆழ்வாரி கிருபசாயவே కారి మారి సుతులు కలితోషాంధ కారబద్ధ హితులు తీరులు నమ్మాయాల్వారులు పరమోప కారులు చెర எப்பரம் சாவி கருத்து ஏபுரம் போக்கருத்தார் என்னையாரை கொண்டத்தைந்து ఉంటే ఆ పుణ్యం కోసం స్వర్గానికి వెళ్ళి స్వర్గాలలో పుణ్యం అయిపోగానే ఇంద్రుడు మన కిందకి తోసేస్తాడు. రెండో మార్గంలో పుణ్యం ఎక్కువ చేస్తున్నాం అనుకోండి, మొట్టమొదటిగా స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ ఎవరుంటారు? స్వర్గలోకంలో ఎవరుంటారు? రంభ ఊర్వశి మేనక. మరి అక్కడుండే ఐటమ్ సాంగ్స్ సినిమా గుర్తున్నారు కదా, చూడండి ఆ సినిమాలో. మరి ఐటమ్ సాంగ్స్ అన్ని చూసి మన పుణ్యం అంతా కలిగిపోగానే ఇద్దరు ఒక పని తగ్గుతారు, మళ్ళీ వచ్చి భూమి మీద పడతాం. ఈ రెండు మార్గాలు కూడా, ఒకటి ఇనుప సంఖ్యలు అయితే ఒకటి బంగారు సంఖ్యలు. ఏదైనప్పటికీ కూడా మన కిందకి రావాల్సిందే. ఇప్పుడు అమ్మాళ్ళ వారు వెళ్ళిపోయారు కదా, ఆ మార్గంలో వెళ్తే పెరుమాళ సన్నిధికి చేరుకుని ఆయనకే కైంకర్యాలు చేస్తూ, ఒక రాజుగారి కుమారుడు ఎలా బతికాడో అలా బతుకుతూ అక్కడ హాయిగా ఉంటాం. అదే పరమవారి చేరే మార్గం, మూడో మార్గం.
టికెట్ కొనుక్కుంటానంటే టికెట్లే ఉండవు. వీలైనంత వరకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు నామస్మరణ చేయడం అవన్నీ చేస్తూ ఉండాలి. ఇలాంటి అందరితో మంచి వాళ్ళందరితో సహవాసం చేయాలి. ఏమంటే ఏదైనా మంచివాడు బయట श्रीहस्तगिरिनाथाय देवराजाय मङ्गलम् कमलाकुटनिवासाय नित्याय परमात्मने सुभद्राप्राणाथाय जगन्नाथाय मङ्गलम् मोहनेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय वोच्छिष्टमालिका बन्धकन्तकनधुरनिष्ठवे विष्णुचन्द्रतनूजाय भोगाय श्रीनगर्या महाबल्या ताम्रकन्यपुरैकणे श्रीनेन्द्रै मोधाम्ने भाष्यकाराय मङ्गलम् तुलामूलापदैर्णाय वर्जितादिसूत्रये संयजामातृणे देशाक्षायास्तु मङ्गलम् मङ्गलाशासनपरैर्वराचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मङ्गलम् ॐ तद्विष्णाः परमं परं सदा पश्यन्ति सूर्यः दिवीव चक्षुर्यो जाग्रवं दत्तविन्दते विष्णोर्यत्परमं पदं पर्याप्यानन्दराय सर्वस्वभाविरात्तवत्तमाप्नोति सर्वस्याप्त्यै सर्वस्य नित्यै सर्वमेव देवाप्नोति ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि ॐ दशरथाय विद्महे सीतावल्लभाय धीमहि ॐ महादेव्यै च विद्महे वेदवत्यै च धीमहि ॐ तत्पुरुषाय विद्महे स्वर्णपक्षाय धीमहि गरुडप्रचोदयात् ॐ आञ्जनेयाय देवदेवश्चानन्तनन्तभोगोऽस्तु देव्याः अनन्तनन्तभोगोऽनन्तस्तु सविद्गरुडा முடிவில் பெரும் சூந்தரில் பெரிய பரநன்மலச்சோதியில் பெரிய சுடஞான இன்பமேயோ பரநன்மலச்சோதியில் பெரிய சுடஞான இன்பமேயோ சூழ்ந்தனில் பெரிய மாயனக்கெந்தல்லும் மாயிராமானுடன் மனத்து என்னவண்ணம் இருப்பிடம் எதிரே கணக்கின்றதே வைகுந்தம் வேங்கம் மாறிடந்தோல என்னும் புறப்பிடம் மாயனக்கெந்தல்லோ இருப்பிடம் மாயிராமானுடன் மனத்து என்னவண்ணம் இருப்பிடம் எதிரே கணக்கின்றதே உடல்தோறும் பிறந்திருக்கும்படி என்னை ஆக்கியப்படுத்தே உடல்தோறும் பிறந்திருந்தொத்து வீரம் சொல்லுவதும் கொண்டு உன் தொண்டர்க்கே அன்புற்றிருக்கும்படி என்னை ஆக்கி அங்காட்படுத்து ரங்கன் அடியாகமென்றும் பங்கயமாமலர் பாவையை போற்பதற்கு எல்லாம் கண்ணிய வெண்ணத்தலை திரைஞ்சேனம் வயல்தன்னரங்கன் அணியாக கண்ணிய வெண்ணத்தலை திரைஞ்சேனம் தலைவிலே பொங்கிய
தோல் மணிவண்ணா முன்னேவடி செவ்விதிரைக்காத்து அடியோடு நின்னோடு வெகுளிமை ஆயிரம் பல்லாண்டு வடிவாயும் பலவாதரில் வாழ்கின்ற உங்கையும் பல்லாண்டு வடிவார் சோதி வளர்த்துறையின் சுடராயும் பல்லாண்டு கடவோதற்கு வணங்கோ அப்பாண்டு சென்னியமும் பல்லாண்டு గోపురముపై నుండి మంత్రము కొల్లలుగా చల్లి విలసిల్లిరే ఏ పునలు మూగకులు మోక్షము చూపి ఖ్యాతి ஜோதி அனந்தனன்னும் வாழியே எப்புவியும் ஸ்ரீசைலமேத்த வந்தோன் வாழியே ஏராரும் எதிராசர் என உதித்தான் வாழியே முப்பரையும் மாமுனிவன் வாழியே நம ஸ்ரீசைலநாதாய தீரகரஜன்மனே ஆச்சாரிய ராமானுஜயதிம் பஜே వేదమార్గ ప్రతిష్టాపనాచార్య ఉభయ వేదాంత ప్రవర్తకాచార్య శ్రీ 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 ప్రదత్తి శ్రీమన్నారాయణ రామానుజయ సంభావై ఓం కాశ్యపాత్రయ నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణ వందే యతీశ్వరస్యాదుషం శ్రీమద్వేదమార్గ ప్రతిష్టాపనాచార్య ఉభయ వేదాంత ప్రవర్తకాచార్య శ్రీమత్ त्यागे नैगे अमृतत्वमानसो वरेण नागं निहितं गुहायां विभ्राजते జై శ్రీరామ్ శ్రీరామ్ బోలో శ్రీ రామచంద్ర మహారాజ్ కి బోలో సీతామాకి మనం పెరమాణ ప్రార్థన చేసి వారు 50,000 రూపాయలు ఇస్తారు. ఆ తర్వాత శ్రీమాన్ ప్రణతాపి హరన్ కొంత ఇస్తుంటారు. అలా మీలాంటి బంధువులు అందరూ కూడా ఆరోగ్యం పరిపూర్ణంగా ఉండాలని మీరు పదే పదే కోరుకు అర్చనాన్ని మార్గాన్ని మొత్తం మనకు నిరూపించారు. ఇందాక ఆచార్య గారు మనకు చక్కని విషయాన్ని మనకు అనుగ్రహించారు. ఇలా స్వామి అనుగ్రహం పొందాల్సిందని నేను కోరుకుంటున్నాం. ఇదంతా మీ యొక్క సహకారం ఉంటేనే ఈ విధంగా జరుగుతుంటుంది. ఎప్పటికనే ప్రేమతో వారు అమాంతంగా ఊరుకొచ్చారు. ఆ శేషాచార్య స్వామి వారు ఎప్పటికీ రెగ్యులర్గా వస్తూనే ఉంటారు. అలాంటి భావతోత్తమైన స్వాములందరికీ మేము దాసోహం సమర్పణ చేసుకుంటూ
విధార్యవకంసు లిదేగతియని రమ్మ శ్రీ మహా భాగవతార్చన కన్నను నిఖిలి భాగ్యము లేదమ్మ అతులిత చరమో పాయ పరులగిదే ఆత్మో రూపాయలు తీసుకున్నాడు. ఈ ముక్కు వేయలేదంటే 15,000 రూపాయలు తీసుకున్నాడు ఆయన. ఆ సీతా మహాత్రి గారు ఆయనకి వేయాలి, 15,000 ఆయనకి ఇవ్వాలి. రాముడు సేవ మనం చేయమా అని అప్పటి నుంచి ఆ తర్వాత వీళ్ళు మొదలుపెట్టారు. మన బంధువులంతా వచ్చేసి ముగ్గురు వేయడం మొదలుపెట్టారు. చాలా బాగుంది. అచ్చిరాజ మార్గం అంటే ఇది. ఇందాక ఆచారాలు మన ప్రవచనంలో ఆ విషయాన్ని చక్కగా చెప్పాడు. ఆ తర్వాత ఈ ఉత్సవానికి మీరంతా కూడా ఇన్ని ప్రసాదాలు తీసుకుంటున్నారంటే ఇంతమంది బంధువులు ఏదో ప్రకారంగా పెరమాణ కైంకర్యం చేస్తున్నారు, సేవ చేస్తున్నారు. ఇదంతా చూసిన మా ధనుమాసం నుంచి నాకు శ్రీమాన్ పుస్తకాల గోపాల కృష్ణమూర్తి గారు ఎంత చెప్తున్నాను. పుస్తకాల గోపాల నేగా చెప్పింది. చిన్నజీయ స్వామి వారు కూడా అనేవారు. నిన్న ధనుమాసంలో వచ్చిన వాళ్ళందరికీ గ్రంథాలు వచ్చేసాయి వారి దగ్గర నుంచి. అలాంటి పుస్తకాల గోపాలకృష్ణమూర్తి గారికి, అయ్యా మీరు ధనుమాసంలో వచ్చారు కాబట్టి ఈ పరమపదోత్సవంలో తప్పనిసరి రావాలి అన్నా. ఆయనకు పరిపూర్ణమైన ఆనందం కలిగి వెంటనే ఒక 10,116 రూపాయలు ఇచ్చేశాడు ఇప్పుడు ఈ అధ్యయనోత్సవం కోసమని. మీరు చప్పట్లు కొట్టకండి, జయశ్రీమన్నారాయణ సార్. ఎందుకంటే మీ చేతుల్లో ఆకులు ఉన్నాయి, నోట్ల ప్రసారం మీ అందరూ మీరే అంటారు. అలాంటి పుస్తకాలు గోపాలకృష్ణమూర్తి గారి ఉద్దేశం ఏంటంటే మనకి ఇచ్చిన గ్రంథాలను మనం చదువుకోవాలనే సంకల్పం వారు. మన బద్రీకాశ్రమంలో మనకు సాకులు గోపాలకృష్ణాచార్యులు పారాయణ సప్తాహ కార్యక్రమం చేసినప్పుడు కూడా అలా కైంకర్యం ఎలా ఎక్కడ భావతత్వంలో ఇలాంటి విశేషం చేస్తామంటే అక్కడ వారు వాడుకుంటుంటారు. అలాగే మీరందరూ కూడా ఇలాంటి సేవ చేస్తున్నందుకు మాకు అమితమైన ఆనందం కలిగింది. అయితే ఇప్పుడు చెప్పినవన్నీ మళ్ళీ అవకాశం పోయినాక మర్చిపోతున్నారండి. మీరు కాదు, మీరందరూ కాదు, కొంతమంది బంధువులు మర్చిపోతున్నారు. ముఖ్యంగా మేము పురుషులందరూ చెప్తున్నాం, మీ ఇంట్లో బర్త్డే కానీ లేదా మ్యారేజ్ డే కానీ అయ్యా శివకుమార్ గారు మీ గ్రూపులో పెట్టండి. అమెరికాలో కానీ ఆఫ్రికాలో కానీ న్యూజిలాండ్లో కానీ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విషయం తెలియజేయాలి. వీరండి ఇప్పుడు మన ధర్మాసం నుంచి మన వైకుంఠ ఏకాదశి సుమారుగా 3,000-4,000 మంది చూశారంట. అందరు బాగుంది అంటారు. మన కళ్యాణానికి కూడా అలా తీశారు. ఇప్పుడు ఈనాటి ఉత్సవానికి ఇదే శివకుమార్ గారు ఒక యూట్యూబ్ ఛానల్ వారు తీస్తున్నారు. అయితే చెప్పేది ఏంటంటే బర్త్డే అయినా మ్యారేజ్ అయినా లేదా పెద్దల యొక్క 34 దినం మేము తిరువధ్యయనం అంటాం, తద్దినాలు అంటారు. ఆ ఒక్క పూట స్వామికి ప్రసాదం పెడితే 100 మంది మన ప్రసాదం పంచిపెట్టిన వాళ్ళు అవుతాం. దాసుడు చెప్పకూడదు కానీ చెప్తున్నాను, మీకు ఎంత తెలియాలని. ఇక్కడ ఏదో కైంకర్యం చేస్తున్నాను కానీ మా కాకినాడలో రంగనాథ
మా ఇంటి మన శ్రీనాథ్ వాళ్ళ అమ్మదానికి కొంత ద్రవ్యాన్ని సమర్పణ చేసుకున్నాం. స్వామి సంతోషపడి మంగళాశాసనం చేశారు. అలా మన రామచంద్రుడి సన్నిధిలో మనం మన బర్త్డేలైనా మ్యారేజ్ డేలైనా లేదా పెద్దల తద్దినాలైనా ఒక పూట ప్రసాదం టికెట్ కూడా ఎక్కువ లేదండి, కేవలం 600, 700, 800 ఉంటుంది, అంతకనే ఎక్కువ ఉండదు. మనం బయట ఏదో జల విహారంలో తిరిగి వచ్చేంత కాదు, ఏదో చలనచిత్రాలు పోయి 100, 200, 300 పెట్టి ఆ లైన్లలో నిలబడి కొట్లాడి అలా తీసుకునే బదులు మన రాముడి సన్నిధిలో చేస్తే ఈ రామాలయం ఇంకా అభివృద్ధిలోకి వస్తుంది. మీరు తలుచుకుంటే దొరుకుతుందండి. ఇప్పుడు నిత్యాన్న పథకాన్ని వారు ఏర్పాటు చేశారు. పైన 40 లక్షలు పెడితే ఏదో బిల్డింగ్ కట్టించారు. రేపటి బహుశా ఇంకా ఈ 2-3 రోజుల మంచి రోజు చూసి ఇప్పుడు ద్వాదశి నుంచేమో నిత్యాన్నదానాన్ని కూడా ప్రారంభం చేస్తున్నారు. దానికి కొంతమంది దాతలు ముందుకు వస్తున్నారు. అలాగే మనకు ఆ పెరమాల కైంకర్యం కావాలని జెర్సీ డైరెక్టర్ గారు వారంతా 2 ఎకరాల భూమి ఇచ్చారు. బహుశా ఇక్కడ మనకు కమిటీ మెంబర్ రమాదేవి గారు ఇక్కడ కూర్చొని ఉంటారు. వారు కూడా మెంబర్ ఏంటో మరి వారి వంతుగా ఇంకా కృషి ఎక్కువ చేయాలని, బహుశా మీ అందరిలో ఒక్కొక్కట్లో ఒకరినైనా అమెరికాలో, న్యూజిలాండ్లో, ఆస్ట్రేలియాలో ఉంటుంటారు కదండి. కొంతమంది అంటారు స్వామి మేము మా పెద్దవాళ్ళు చెప్పమండి, మా పిల్లలు చెప్పమండి అంటారు. వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారండి అంటారు. వాళ్ళకి ఏం తెలుస్తుందండి? పిల్లవాళ్ళకి చెప్తేనే అర్థం అవుతుంది. అందుచేత పిల్లలు చెప్పండి, అలా చేయండి. చేస్తే మన ఆలయం వచ్చే శ్రీరామ నవమికి ఇంకా వైభవపేతంగా జరపాలని నాకు కుతూహలం ఎక్కువగా ఉంది, ఆరాటం ఎక్కువగా ఉంది. మార్చి 31వ తేదీ ఉగాది పండుగ. ఎప్పుడది? మార్చి ప్రసాదం ఉందా? మార్చి 31వ తేదీ ఉగాది వస్తుందండి. 31 వస్తుంది సుమారు. మరి ఈ సంవత్సరం మనకు 2 గ్రహణాలు వస్తున్నాయి, జాగ్రత్త ఉండాలి. అందుచేత మనమంతా కూడా రాముడి సేవ చేసి ఆ రాముని యొక్క బంటులాగా మనం సేవ చేస్తే చిన్నజీయ స్వామి వారు మంగళ శాసనం చేసుకుంటుంటారు. మనకి ఎప్పటికీ ఉండాలి. రసత్తు మీ వాహనాలు రెడీ చేస్తే మా బంధువులందరూ రామ భక్తులు వీళ్ళంతా రామ బంటులు అంటారు. వీళ్ళందరినీ వానర సైన్యం బాగా ఉందయ్యా, ఇప్పుడు రసత్త ఉందయ్యా అని ఫిబ్రవరి 4వ తేదీ అనుకుంటున్నాను బహుశా రసత్తని. అందుచేత ప్రసాదాలు అన్నీ వచ్చేసినాయి. పునః బాబు అయిపోయిందా? పునః దర్శన ప్రాప్తస్తు. ఈలోగా వెంకటాద్రి ఒక పాట పాడతాడు, ఇద్దామా. ఇందాక మనసు గురించి చాలా చక్కగా పాట పాడాడు, తర్వాత అమ్మ గురించి పాడాడు. ఇప్పుడు భావతత్వంలో నుంచి భక్తుల గురించి మళ్ళొక పాట పాడతాడు, విందాం.